వెల్కమ్ బ్యాక్. డాటా చోరీ కేసులో మరోసారి ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్కి సిట్ నోటీసులు పంపించింది. ఈ నెల 13వ తేదీన సిట్ విచారణకి హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో అశోక్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. గతంలో సైబరాబాద్ పోలీసులు అశోక్కు నోటీసులు పంపించారు. ఆ నోటీసులకి స్పందించకపోవడంతో 160 సిఆర్పిసి కింద తాజాగా నోటీసులు ఇచ్చారు. కాగా ఇప్పటికే ఈ కేసు నుంచి తప్పించాలని హైకోర్టులో అశోక్ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐటీ గ్రిడ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలంటూ ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్కు సిట్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ సిట్ ఇచ్చిన నోటీసులో ఏమని ఉంది? ఐటీ గ్రిడ్ కేసులో మరోసారి ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్ కి నోటీసులు అందించారు సిట్ అధికారులు. ఈ నెల 13వ తేదీన సిట్ విచారణకు హాజరు కావాలని దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని అశోక్ ఇంటికి నోటీసులు అందించినటువంటి సిట్ అధికారులు ఆ నోటీసుకు సంబంధించినటువంటి వివరాలను ఏ సెక్షన్ల కింద ఎందుకు అందిస్తున్నామనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో సైబరాబాద్ పోలీసులు కార్యాలయంకి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోవడంతో అశోక్ కి ఇంటికి వెళ్లి అక్కడ నోటీసులు అందించారు. ఆయన అప్పటికి కూడా అందుబాటులో లేకపోవడంతో దానికి సంబంధించిన నోటీసులు ఇంటికి అంటించారు. నోటీసులకు స్పందించకపోవడంతో 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసు నుండి తప్పించుకోవాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి అశోక్ ను మరోసారి నోటీసులు అందించి విచారణకు సహకరించాలని చెప్పడం జరిగింది. తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి వివరణ ఇవ్వాలని ఇప్పటికీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అశోక్ మరి ఎట్లా స్పందిస్తాడో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓవైపు సిట్ విచారణ వేగవంతం చేస్తోంది. చాలా వరకు డేటాను సేకరించింది. సిట్ బృందంలో కీలక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులందరూ కూడా దాంట్లో ఏం తప్పు జరిగింది, ఏం పొరపాటు జరిగింది, ఎట్లా ప్రజలను లబ్ధి పెట్టేందుకు ఏం చేస్తారన్నటువంటి ఇష్యూను కనుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ నోటీసులకు అశోక్ స్పందించకపోతే మాత్రం సివిలియన్ కోర్టు నుంచి ఆదేశాలు తెప్పించుకొని కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం లేకపోలేదు అనేటువంటిది హైకోర్టు చేస్తున్నారు. ప్రధానంగా ఒకటే ఇష్యూ కనిపిస్తోంది. ఇచ్చినటువంటి నోటీసులు 160 సిఆర్పిసి ఇచ్చారు. గతంలో సైబరాబాద్ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మళ్ళీ ఇంకా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. నేరుగా న్యాయస్థానానికి సంప్రదించి న్యాయస్థానం ద్వారా ఫర్దర్ గా లీగల్ గా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా పక్క రాష్ట్రంలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. అశోక్ సహకరించిన వారికి గమనిస్తామనేటువంటి సిట్ అధికారులు చెప్తున్నారు. సిట్ అధికారుల నోటీసులకు స్పందించి అశోక్ ఈ నెల 13న గోజాంపల్లి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరవుతాడా లేక ఫర్దర్ గా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని అవసరమైతే అశోక్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తారు. వీటన్నింటినీ దిగ్గు తేలాలంటే 11వ తారీఖు వరకు వేచి
అవసరమైతే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.